అందరికీ నమస్తే. నా పేరు సుధా. వెల్కమ్ టు స్వీట్ హోమ్ క్యూట్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి. డైలీ మా హస్బెండ్ 5కి వెళ్ళిపోతారు, కానీ ఈరోజు లేట్గా వెళ్తామన్నారు. అందుకే నేను కూడా కొంచెం లేట్గా లేచాను అనమాట. మార్నింగ్ లేవగానే ముందు బ్రష్ చేసేసి ఫ్రెష్ అయిపోయాను. వింటర్ కదా, కొంచెం మాయిశ్చరైజర్ రాసుకుంటున్నాను అనమాట మొహానికి. ఈరోజు తనకి లంచ్ బాక్స్లోకి నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను. దానికోసమని కుక్కర్ పెట్టుకుంటున్నాను అనమాట రైసు. తనకి లంచ్ ప్లస్ బ్రేక్ఫాస్ట్కి పులిహోరే అడిగారు, ప్లస్ మా ఇద్దరికి కూడా బ్రేక్ఫాస్ట్కి అదే అనమాట. మొత్తం ముగ్గురికి కలిపి కుక్కర్ పెట్టేశాను. నేను స్టవ్ వెలిగించే ముందు మొత్తం క్లీన్ చేసుకుంటానండి. ఒకసారి వైప్ చేస్తా, అంటే నైట్ ఆల్రెడీ క్లీన్ చేసి పెడతాను. బట్ ఏవైనా పురుగులు అవన్నీ తిరుగుతుంటాయి కదా, దుమ్ము ఏమైనా పడుతూ ఉంటుంది, అందుకే ఒకసారి వైప్ చేస్తాను అనమాట. స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఇలా దండం పెట్టుకోవడం నాకు అలవాటు. మీలో ఎవరైనా ఇలా చేస్తారా? చేస్తే కామెంట్ చేయండి. కుక్కర్ పెట్టేశాక నైట్ కడిగిన గిన్నెలన్నీ ఎక్కడెక్కడ సర్దేస్తున్నాను అనమాట. ఆ తర్వాత పులిహోరలోకి జీడిపప్పులు కట్ చేసుకుంటున్నాను. పులిహోరలో జీడిపప్పులు ఏంటి అంటారా? టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి వేసి ట్రై చేయండి. ఎలాగో కుక్కర్ అవ్వడానికి టైం పడుతుందండి. ఈలోగా ఇల్లంతా ఊడ్చేస్తున్నాను ఒకసారి. అంటే హస్బెండ్ బయటికి వెళ్ళాక ఊడ్చకూడదు కదా, అందుకని చెప్పి తను ఉండగానే ఇల్లంతా క్లీన్ చేసేస్తున్నాను. నేను నైట్ ఊడ్చే పడుకుంటాను. ఆయన కూడా మార్నింగ్ లేచాక మళ్ళీ ఊడుస్తాను అనమాట. ఎంత ఊడ్చినా కూడా దుమ్ము వస్తూనే ఉంటుంది. మా చుట్టుపక్కలంతా కన్స్ట్రక్షన్ అవుతుంది, సో దుమ్ము చాలానే ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను. ఇల్లంతా ఊడ్చేసిన తర్వాత బయట ముగ్గు కూడా పెట్టేసుకున్నాను. ఈలోగా కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసాయి. పులిహోరలో తాలింపు కోసమని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకోండి. అంటే జీడిపప్పు పల్లీలు వేయించడానికి అనమాట. అందులో జీడిపప్పు పల్లీలు వేయిస్తున్నాను. ఈలోగా రైస్ చల్లగా అవ్వడానికని ఒక బౌల్లో మొత్తం రైస్ వేసి ఫ్యాన్ కింద పెట్టి ఉంచాను. వేడిగా ఉన్నప్పుడు రైస్లో తాలింపు వేసి కలిపితే రైస్ బ్రేక్ అయిపోతుందండి, ముద్దగా అయిపోతుంది, బాగోదు. అందుకని ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లగా అయ్యాక మాత్రమే తాలింపు వేసుకొని కలుపుకోవాలి. అప్పుడు పొడి పొడిగా బాగుంటుంది అనమాట. పల్లీలు జీడిపప్పు వేగిపోయినాయి, తీసుకొని పక్కన పెట్టేశాను. ఇప్పుడు అదే ప్యాన్లో నూనె వేసుకొని కొంచెం శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేపుకోవాలి. నా దగ్గర పచ్చిమిరపకాయలు లేవు, మొత్తం ఎండుమిరపకాయలతోనే చేస్తున్నాను. అందుకని కొంచెం ఎక్కువగా ఎండుమిరపకాయలు వేస్తున్నాను అనమాట. ఈ తాలింపు వేగేలోపు నిమ్మకాయల నుండి జ్యూస్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా నిమ్మకాయలు కింద వేసి రబ్ చేయడం వల్ల జ్యూస్ బాగా వస్తుందంట, మా అమ్మమ్మ చెప్పేది. అందరూ నిమ్మకాయని నార్మల్గా 2 చెక్కలు చేసి జ్యూస్ తీస్తారు కదా, అలా కంటే కూడా ఇలా స్ట్రైట్గా కట్ చేసి జ్యూస్ తీయడం వల్ల చాలా ఎక్కువ వస్తుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. అడ్డగా చెక్కలు కోసిన దానికి ఇలా నిలువుగా కట్ చేసి తీసిన దానికి జ్యూస్ చాలా వస్తుంది. అండ్ గింజలు ఉంటాయి కదా, సీడ్స్, అవి తీసేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిందే, అందుకని మీకు చెప్తున్నాను. నేనైతే ఒక 2 చెక్కలు చేసిన దాన్ని ఎక్కువ జ్యూస్ తీయలేను. ఇలా అయితే మాత్రం చాలా జ్యూస్ వస్తుంది. సో కట్ చేసుకొని నేను మొత్తం జ్యూస్ తీసేసుకుంటున్నాను ఒక గిన్నెలోకి. ఈలోగా తాలింపు కూడా వేగిపోయింది. ఇప్పుడు పులిహోర కలిపేసుకోవడమే. చల్లగా అయిపోయిన రైస్ని పొడి పొడిగా చేసుకోవాలి. పులిహోర చేతితో కలిపితేనే బాగుంటుందండి. గరిటతో కలిపిన దానికన్నా చేతితో కలిపితేనే బాగా కలుస్తుంది. ఇప్పుడు ఈ రైస్లో పల్లీలు, జీడిపప్పు ప్లస్ తాలింపులు వేసుకొని కొంచెం కొంచెంగా నిమ్మరసం పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. తాలింపులో ఇంగువ కూడా వేసుకోవచ్చండి. ఆ ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి. నేనైతే ఇంగువ చాలా తక్కువ వాడతాను, అది కూడా వేసినా కూడా బాగుంటుంది. ఈ తాలింపు నిమ్మరసం బాగా రైస్కి పట్టించేలాగా మొత్తం కలుపుతూ ఉండాలి, రైస్ బ్రేక్ అవ్వకుండా. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఇందులో బాగుంటుంది. మొత్తం కలిసాక ఒకసారి టేస్ట్ చూసుకోండి, అంటే పులుపు ఉప్పు సరిపోయిందా లేదా అని. నేను ఫస్ట్ టైం అన్నీ కరెక్ట్గా వేశాను, నాకైతే అంత పర్ఫెక్ట్గా సరిపోయింది. అంటే ఉప్పు పులుపు ఆ రైస్కి కరెక్ట్గా సరిపోయింది. నాకు పర్సనల్గా పులిహోర అంతగా ఇష్టం ఉండదు. ఎప్పుడో గుళ్ళో పెట్టిన ప్రసాదం తప్ప ఇంట్లో చేసింది నేను అంతగా తినను, చాలా తక్కువగా తింటా అనమాట. మా హస్బెండ్కి లంచ్కిను బ్రేక్ఫాస్ట్కి పెట్టేశాను 2 బాక్సులు. ఇంకా మిగిలింది కూడా మా ఇద్దరి బ్రేక్ఫాస్ట్కి అని ఇంకో బాక్స్లో తీసేస్తున్నా.
కొంచెం పులిహోర అందులో ఉంటే అదే గిన్నెలో తినేస్తున్నా అని మా హస్బెండ్ చూసి నవ్వుతున్నారు. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి. మా హస్బెండ్ బాక్సులు కూడా సర్దేశా అనమాట. నాకు ఇంకా కొంచెం నిమ్మరసం మిగిలింది, అది బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. నిమ్మకాయలు ఫ్రిడ్జ్లో దాచే కన్నా ఇలా జ్యూస్ తీసేసి నిమ్మరసం ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే ఎక్కువ రోజులు ఉంటాయి. నిమ్మకాయలు డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెడితే వాడిపోతాయండి కొన్ని రోజులకి, జ్యూస్ రావడం కూడా కష్టం. సో ఎప్పుడైనా నిమ్మకాయలు తెస్తే జ్యూస్ తీసేసి దాన్ని ఫ్రీజర్లో పెట్టుకోండి, బెటరు. నెక్స్ట్ ఇది మా బాబు స్నాక్ కోసం అని చెప్పి కార్న్ ఉడికిద్దాం అని చెప్పి తీస్తున్నాను. ఎలాగో కుక్కర్ పెట్టాను కదా రైసు, ఇప్పుడు అదే కుక్కర్లో మళ్ళీ కార్న్ కూడా ఉడికించేస్తాను అనమాట. మొత్తం సర్దేసుకున్నాక మళ్ళీ ఒకసారి వైప్ చేశాను. నాకు కౌంటర్ అంతా క్లీన్గా ఉండాలి, ఎక్కడైనా మచ్చలు మరకలు ఉంటే అస్సలు పని చేయబుద్ధి కాదనమాట. మా హస్బెండ్ అయితే టీ కాఫీలు మానేశారు, బట్ నేనే పొద్దున్నే లేచాను కాబట్టి కొంచెం నా వరకు టీ పెట్టుకున్నాను. బాబు లేచేలోపు కూర వండేద్దామని వంకాయలో ఫటాఫటా తీసేస్తున్నాను, కానీ వాడు లేచేస్తాడని డౌట్గానే ఉంది నాకు. ఈలోగా టీ మరిగిపోయింది, కాసేపు రిలాక్స్డ్గా కూర్చొని టీ తాగేసా. మా హస్బెండ్ కూడా ఆఫీస్కి రెడీ అయిపోయారు. మా ఆయన చిన్నపిల్లడు పాకెట్లో బిస్కెట్స్ తీసుకెళ్తున్నారు చూడండి. నేనేంటో ఉంది పాకెట్లో అనుకున్నాను, చూస్తే బిస్కెట్ ప్యాకెట్ పెట్టుకున్నారు. తను వెళ్ళిపోయాక బాబు లేవకముందే కూర వండేద్దాం అనుకున్నాను, బట్ నా కొడుకు నాకు అంత ఛాన్స్ ఇవ్వడు. అనుకున్నట్టే లేచి వచ్చేసాడు బయటికి. లేవగానే తనని ఎత్తుకొని ప్యాంపర్ చేయాలన్నమాట, లేకపోతే ఏడుస్తూ ఉంటాడు పొద్దున్న లేవగానే. అందుకే కాసేపు ఎత్తుకొని కూర్చున్నాను. తర్వాత కూర వండుతూ ఒక పక్క వాడిని స్కూల్కి రెడీ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.